నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయనే హెచ్చరికలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే సార్, ఈ యుద్ధానికి సంబంధించి ఈరోజు ఆగిపోతుంది, రేపే ఆగిపోతుంది, 5 రోజులు బ్రేక్, ఇవన్నీ రకరకాల ప్రకటనలు వింటూ వస్తున్నాము. కానీ అక్కడ జరిగే అటాక్స్, జరిగే దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనకి సంక్షోభం విషయంలో ముఖ్యంగా నిత్యావసరాల దగ్గర నుంచి ప్రతి దానిలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది అనే హెచ్చరికలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు ఈ యుద్ధానికి ముగింపు ఉందా లేదా? సుప్రీం లీడర్స్ అందరినీ చంపేసామంటున్నారు, కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఏం జరుగుతుంది? యుద్ధం ఆగడానికి చర్చల కోసం ట్రంప్ ఈ మధ్యన 5 days యుద్ధ విరమణ చేస్తున్నాం. అది కూడా పవర్ ప్లాంట్లపై మాత్రమే దాడులు చేయము, మిగతా యుద్ధం కొనసాగుతుంది యథావిధిగా అన్నట్టు చెప్పారు. అయితే ఈ రోజు తాజాగా మళ్ళీ ట్రంపే చెప్పింది ఏంటంటే ఇంకో 10 days ఎక్స్టెండ్ చేసింది అనేది. అంటే యుద్ధ విరమణ అనేది ఇంకో 10 రోజుల పాటు కొనసాగిస్తాము అన్న. 5 days బ్రేక్ 15 days అయింది. 15 days అవుతుంది. కాకపోతే అమెరికాకు కూడా ప్రారంభించారు సరే, కానీ దాన్ని ఎట్లా ముగింపు చేయాలనో అర్థం కాని పరిస్థితి అమెరికాకు కూడా ఎదురవుతున్నట్టుగా మనకు కొన్ని అర్థమవుతున్న విషయాలు. సరే, ఎంత ఎక్కువగా ఇరాన్ పైన దాడి జరిగినా, ఇజ్రాయెల్ పైన తక్కువ జరిగినా, ఇరాన్ పైన ఎక్కువ జరిగినా, కన్క్లూజన్ మాత్రం అమెరికాకు ఇలా చేయాలనో అర్థం కాని ఒక డోలాయమాన పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడని మాత్రం చెప్పొచ్చు. అతని డే బై డే స్టేట్మెంట్ చూస్తే చాలా విచిత్రంగా కనపడుతుంది. అసలు నన్నే సుప్రీం లీడర్ గా ఇరాన్ కు గమ్మని చెప్పారు, వాళ్ళే ఇన్వైట్ చేస్తుండ్రు, నేనే వద్దా అని చెప్పి అనేది అది మరీ హాస్యాస్పదంగా అనిపించింది. అసలు ఏ రకంగా ఇరాన్ కోరింది, ఏ రకంగా ఈయన చెప్తున్నాడు అనేది అర్థం కాల. ఏంటి అసలు నిజమేనంటారు? అది ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ స్ట్రాటజీయా అనుకునే పరిస్థితులు కూడా ఏం కనపడదు. స్ట్రాటజీ అయినా కానీ అంత కమెడియన్ గా చెప్పినట్టుగా ఒక అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత బలమైన దేశం అధ్యక్షుడు ఆ రకంగా మాట్లాడడం వరల్డ్ పాలిటిక్స్ లో ఫస్ట్ టైం అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు యుఎస్ ప్రెసిడెంట్లు ఈ రకంగా సిల్లీగా కామెంట్లు చేసి ఒక వార్ జరుగుతున్న సమయంలో అటువంటి కామెంట్లు చేయడం అనేది ఎప్పుడు మనం వినలే. ఫస్ట్ టైం అయితే ట్రంప్ తోటి వింటున్నాం. అది కొంత విచిత్రంగా కూడా కనపడుతుంది. అనిపించేది ఏంటంటే ఎంతైనా సూపర్ పవర్ కంట్రీగా వరల్డ్ లో ఒక నేమ్ అండ్ ఫేమ్ తోటి ఉన్నది. సడన్ గా మనం వార్ను ఆపేసినా కానీ ఆ సూపర్ పవర్ అనే పాపులారిటీ వరల్డ్ వైడ్ గా దెబ్బతింటదనే ఒక భయాందోళన కూడా ట్రంప్ ఉండొచ్చు కూడా. ఎందుకంటే ప్రారంభం జరిగింది, అంతం ఎలా జరగాలో తెలియడం లేదు నిజానికి. కాకపోతే చివరికి ఏమవుతుందండి, ఇప్పుడు న్యూక్లియర్ పవర్ కంట్రీలు, ఇప్పుడు ఇజ్రాయెల్ అయినా న్యూక్లియర్ బాంబు ఉండదు దాని దగ్గర కూడా, ఇరాన్ తయారు చేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా అదే ఆరోపణతోటి యుద్ధం స్టార్ట్ చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది, అమెరికా మద్దతు తీసుకుంది. అసలు ఇరాన్ లా వాళ్ళు ప్రిపరేషన్ లో ఉండొచ్చు, ఉంటే ఇది అణుబాంబు తయారీ విషయంలో ప్రిపరేషన్ లో ఉండొచ్చు. అటువంటిది మరి ఏమైనా వాటిని కూడా ధ్వంసం చేసినాము అని ట్రంప్ ఆ మధ్యన చెప్పిండు కూడా. అంటే అణు రియాక్టర్ స్టేషన్స్ కూడా మేము ధ్వంసం చేసినామని ఇజ్రాయెల్ చెప్పింది, అమెరికా చెప్పింది. అవి అయిపోయిన తర్వాత ఇంకేం యుద్ధం ఉంటుందండి? వాళ్ళు కాదండి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇరాన్ ఎసెట్స్ అన్ని ధ్వంసమైంది అంటున్నారు. ఇరాన్ లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ అందరినీ చంపేసాం అంటున్నారు, కానీ యుద్ధం ఆగట్లేదు. అంటే అంత బలమైన శక్తి, అంత బలమైన ప్రణాళిక ఇరాన్ దగ్గర ఏముంది? ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, నాయకులు చనిపోవచ్చు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సరే వాళ్ళు ఏమైనా అణుబాంబులు తయారు చేస్తున్న ప్రయత్నం ఉంటే వాటిని నాశనం చేయొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే రీజియన్ లో చేంజ్ చేద్దాం అనుకో, పరిపాలనా విధానాన్ని, పాలకులను మారుద్దామనే లక్ష్యం వాళ్ళకి ప్రధానంగా ఉన్నది, అమెరికా కానీ ఇజ్రాయెల్. అయితే అది నెరవేరాలంటే వాళ్ళని చంపేసి, నిజమే ఖమేనీని చంపేసిండ్రు, మిగతా వాళ్ళని చంపేసిండ్రు, ఇంటెలిజెన్స్ వాళ్ళని చంపేసి చాలా మంది 6-7 ఇంపార్టెంట్ లీడర్స్ అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా మార్పు వస్తలేదంటే దట్ ఈస్ ది డిఫరెంట్ రీజన్. ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఒకసారి రెచ్చగొట్టిన తర్వాత, వాస్తవానికి ఈ వార్ కంటే బిఫోర్, ఈ వార్ జరిగే కంటే ముందు ఇరాన్ లో ఖమేనీ ప్రభుత్వం మీద ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉండే, పూర్తిగా లేకుండా కొంతవరకు ఉండే. అంటే లిబరల్నెస్ లేకపోవడం, డెమోక్రసీ లేకపోవడం, అది ప్రజలు అసహించుకోవడం అనేది కొంత ఉండే.
ఇప్పుడు ఏమైందంటే వారం జరిగేసరికి ఇరానియన్స్ మొత్తంగా కూడగట్టుకొని యాంటీ అమెరికా, యాంటీ ఇజ్రాయెల్ గా మారిపోయింది. ఉమ్, అటువంటి సమయంలో నువ్వు రిజమ్ ఎట్లా చేంజ్ చేస్తావు ఇరాన్ లో? అవును. ట్రంప్ అయినా నెతన్యాహు అయినా ఇరాన్ లో రిజిమ్ చేంజ్ చేసే పరిస్థితులు లేకుండా ఎవరు చేసుకున్నారంటే ట్రంప్ అండ్ నెతన్యాహు చేసుకున్నారు. అవును. ఆ 2వ లక్ష్యం కూడా దెబ్బతిన్నారు. కానీ ఇది ఇరాన్ ఇంత ప్రతిఘటన చేస్తున్నా, ఇరాన్ ఇంత ప్రతిఘటన చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పీపుల్స్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఏ వార్. ఒక యుద్ధంలో ప్రజల యొక్క మద్దతు అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు జనాలు అక్కడ సరే ఖమేనీకి వ్యతిరేకంగా జనాలు కొంత ఉండొచ్చు అప్పుడు, ఉమ్, కానీ ఇప్పుడు వార్ జరిగిన తర్వాత వాళ్ళలో ఒక చేంజ్ అనేది వచ్చింది. ఇదేంది అన్యాయంగా మన మీద దాడి చేస్తున్నారు అనేది వచ్చింది. అంత ఇప్పుడు నెతన్యాహు గాని ట్రంప్ గాని వాళ్ళు ఊహిస్తున్నట్టుగా 99% నెగటివ్ ఏం లేకుండే. అవును. కొంతవరకు స్లోలీగా ఖమేనీ మీద కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే. దాన్ని గ్రాడ్యువల్ గా డెవలప్ అయితే అది ప్రజలే మార్చుకునే పరిస్థితి. ఉమ్, ఎట్లుండాలి ఒక దేశంలో? రిజిమ్ మారాలంటే ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ట్రంప్ కాదు. ట్రంప్ కోరుకుంటుండు వేరు, ట్రంప్ కోరుకోవడం తన స్ట్రాటజీ ఓకే, కానీ అక్కడ ప్రజల నుంచి రిజిమ్ చేంజ్ చేయించాలి. కానీ నువ్వు వారితోటి రిజిమ్ చేయించడం కష్టం. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది మొత్తం మీద యుద్ధం నివారించడం లేదా యుద్ధం ఆపడం అనేటువంటి శక్తి అమెరికా చేతిలో ఎట్టి పరిస్థితిలో లేదు. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరగాల్సింది. దీనికోసం ప్రపంచ దేశాలు ఏ విధంగా సహకరిస్తాయనేది చూడాలి. కానీ భారతదేశానికి అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్య రాకపోవచ్చు. ఫ్రెండ్లీ కంట్రీస్గానే ఇరాన్ ఇండియా కొనసాగుతున్నాయని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.